క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 83. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రీతిన సజావుగా జరిగించుకోగలిగే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ, అలాగే ఈ రోజు కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ మహోన్నత దగ్గర తండ్రి, గడిచిన అనేక ఎపిసోడ్లుగా ఎంతోమంది ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ద్వారా ఏ రీతిన ఆశీర్వదించబడ్డారో, క్షేమాభివృద్ధి పొందారు. అదే రీతిన ఈరోజు కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా మార్చమని దేవా, మరి యూట్యూబ్ ద్వారా తర్వాత విననేంటున్న మా వీక్షకులందరికీ కూడా ప్రభువా, ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రభువా ఎంతో ఆశీర్వాదకరంగా వారికి ఉన్న అనేక ప్రశ్నలు నివృత్తి చేసే విధంగాను, వారికి ఉన్న సమస్యలకు వాక్యానుసారమైన పరిష్కారాలు పొందుకునే విధంగాను దేవా అనేక విధాలుగా ప్రభావ దీవెనకరంగా ఉన్నట్లు మీరే కృప చూపించమని దేవా ప్రభా, మరి బిబు గారిని కూడా తండ్రి మీ జ్ఞానం చేత నింపి మీరే వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వీక్షకులందరికీ ముందుగా రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, గడిచిన కొన్ని వారాలుగా నేను జ్ఞాపకం చేస్తున్న విధంగా హితబోధ ఒక ఫుల్ డే కాన్ఫరెన్స్ని నిర్వహిస్తోంది. ఆత్మవరాల పరిశీలన అనే టైటిల్ తోటి అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు, ఇటువంటి అద్భుత వరాలన్నీ సంఘంలో నేటికి కొనసాగుతున్నాయా లేక నిలిచిపోయాయా అనే విషయాలను వాక్యపు వెలుగులో పరిశీలించడం కోసము దయచేసి ఈ సెమినార్ కొరకు మీరు రిజిస్టర్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. జూన్ 17వ తారీఖున హైదరాబాద్లో ఈ సెమినార్ జరగనే ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమయ్యే రిజిస్ట్రేషన్ లింక్ని మేము డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ సెక్షన్లోను ఉంచుతున్నాము. దయచేసి త్వరపడి దానికి రిజిస్టర్ చేసుకోవాలని మనవి. కేవలం 100 మందికి మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉందని గమనించగలరు. దాదాపుగా 75 రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయి కనుక ఎవరైనా ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే త్వరపడి రిజిస్టర్ చేసుకోవాలని మనవి. అలాగే ఈ రోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమము ఒక స్పెషల్ ఎపిసోడ్ అని గమనించగలరు. గతంలో కూడా మనం ఇటువంటి స్పెషల్ ఎపిసోడ్స్ కొన్ని చేస్తున్నాము. కేవలం ఒక స్థానిక సంఘానికి సంబంధించిన విశ్వాసులు లేదా సభ్యులందరూ వారు మాత్రమే ప్రశ్న అడుగుతుంటే బిబు గారు జవాబు చెప్పడము, దాన్ని ముందుగానే రికార్డ్ చేసి తర్వాత వీలైనప్పుడు ఒక రోజున దాన్ని ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట. ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్స్ గతంలో కూడా చేస్తున్నాము. ఈరోజు కూడా అలాంటి ఒక స్పెషల్ ఎపిసోడే అని గమనించగలరు. కాబట్టి మీలో ఎవరైనా సరే, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, మా చర్చ్ మెంబర్స్కి మాత్రమే లేదా మా క్రిస్టియన్ సర్కిల్ లేదా మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ మాకు మాత్రమే ఒక క్రైస్తవ స్పందన కార్యక్రమాన్ని మీరు నిర్వహించగలరా అని మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకోసం కూడా అటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈరోజు లైవ్ చాట్లో నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం కానీ లేదా జూమ్లో జాయిన్ అయ్యి బిబు గారిని నేరుగా ప్రశ్న అడగడం కానీ ఈరోజు జరగదని, ఈరోజు కేవలం ఆల్రెడీ రికార్డ్ చేసిన ఒక సెషన్ని ప్రసారం చేస్తున్నామనే విషయాన్ని దయచేసి గమనించగలరు. అయితే వచ్చే వారం నుంచి మరలా క్రైస్తవ స్పందన లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుంది. ఈరోజు మాత్రం త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ వారు నిర్వహించిన ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నాం. ఇటీవల హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ వారు నిర్వహించిన ఆ కార్యక్రమంలో త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్నలు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు అడగగా బిబు గారు వాటికి జవాబులు చెప్పారు. త్రిత్వ సిద్ధాంతం అంటేనే చాలా ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు ఈరోజు కార్యక్రమంలో మనము వినబోతున్నాం. కాబట్టి అనేకులకు ఇది ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉండబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇక ఆలస్యం చేయకుండా మన క్రైస్తవ స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అన్న, హితబోధలో త్రిత్వం గురించి ఉన్న ఆర్టికల్లో 3rd పాయింట్లో దేవుడు అని పిలువబడిన వారి లేఖనాల్లో ఇంకా అనేకులు ఉన్నప్పటికీ అని చెప్తూ అన్నారు. అంటే ఎవరు సూచించి ఆ మాట అన్నారు అనేది, అంటే దేవుడని ఇంకా పిలువబడ్డారు, ఈ ముగ్గురు కాకుండా చాలామంది పిలువబడ్డారంటే అన్య దేవతల గురించి చెప్తుందా? ఎస్, మంచి ప్రశ్న. అన్య దేవతల గురించి కూడా వాళ్ళు దేవుళ్ళు అని పిలువబడ్డారు. అందుకే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో దేవుళ్ళు అనుబడు వారు అనేకులు ఉన్నప్పటికీ మనకు మాత్రం దేవుడు ఒక్కడే అనే మాట చెప్పబడింది. అలా అంతేకాకుండా దేవునికి ప్రతినిధులుగా ఉండి దేవుడు చేయాల్సినటువంటి కార్యాలు ఆయన పక్షంగా చేసినటువంటి వారికి దైవములు అన్నటువంటి బిరుదు ఇవ్వబడింది. ఉదాహరణకి 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవములు అన్నటువంటి మాట న్యాయాధిపతుల విషయంలో వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్నే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35 వచనాల్లో మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రం మందు రాయబడి ఉండలేదా అన్నటువంటి మాట
చెప్పడం జరిగింది. అది న్యాయాధిపతులు దేవుని వాక్యాన్ని వారి చేతిలో పట్టుకొని వారి దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఏ విషయం గురించైనా ఆ వాక్యం చెప్పేటటువంటి తీర్పును దేవుని పక్షంగా దేవుని స్థానంలో నిలబడి దేవునికి ప్రతినిధులుగా చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళకు దైవములు అన్నటువంటి బిరుదు ఇవ్వబడింది. అయినంత మాత్రాన వాళ్ళకు దైవ లక్షణాలు ఉన్నాయని కాదు, వాళ్ళు దేవుళ్ళు అయిపోయారని కాదు, కేవలం దేవుని ప్రతినిధులుగా దైవాలని పిలువబడ్డారు అంతే. అదే భావంలో మోషే కూడా దేవుడు అని పిలువబడ్డాడు. ఎవరికి? ఫరోకి మోషే దేవుడు. ఎలా? దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి. అంతేకాని మోషే నిత్యుడైపోయాడు, మోషే సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అయిపోయాడు అని కాదు దాని అర్థం. సో ఆ భావంలో దైవములను పిలువబడినటువంటి వారు చాలామంది ఉన్నప్పటికీ దేవునికి మాత్రమే ఉండదగినటువంటి నామాలు, లక్షణాలు, కార్యాలు ఆపాదించబడినటువంటి ముగ్గురే వ్యక్తులు ఉన్నారు లేఖనాల్లో అని ఆ పాయింట్ యొక్క సారాంశం అనమాట. థ్యాంక్ యూ అన్న. నాకు మరొక ప్రశ్న ఉంది, అడగచ్చా? అది శంకర్ అన్న చెప్పాలి. పత్రికల్లో అడ్రస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి కృపయు సమాధానం అనే గ్రీటింగ్స్ చూస్తాం, కానీ హోలీ స్పిరిట్ మెన్షనింగ్ అనేది మిస్ అవ్వడానికి ఏం కారణమై ఉండొచ్చు అంటారన్న? మిస్ అవ్వలేదు, ప్రతి సందర్భంలో చెప్పబడలేదు, కానీ మిస్ అవ్వలేదు. అంటే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ముగ్గురి ప్రస్తావన చూస్తాం మనం. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 8 వచనాల వరకు చదివినప్పుడు అక్కడ కూడా ఆశీర్వచనం వెరైటీగా స్టార్టింగ్లోనే ఇచ్చేశాడు. అక్కడ యోహాను బెనడిక్షన్తో స్టార్ట్ చేస్తున్నాడు, అందరేమో బెనడిక్షన్తో ముగిస్తూ ఉంటే ఓకే. సో అక్కడ కూడా ఆ ముగ్గురు ప్రస్తావన చూస్తాం మనం చాలా స్పష్టంగా. సో అంటే అది ఇంటెన్షనల్గా మిస్ అయింది కాదు, లేకపోతే మిస్ అవ్వడం వెనకాల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సిద్ధాంత కోణం ఏమీ లేదు అనేది అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తావించే అవకాశం ఉన్నప్పుడు ప్రస్తావించారు కూడా ముగ్గురిని కలిపి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, దానికి కంటిన్యూషన్లో కుమారుని నుండి కృపను, తండ్రి నుండి ప్రేమను, పరిశుద్ధాత్మ నుండి సమాధానాన్ని కోరడం అంటే ఆ ముగ్గురికి ప్రార్థన చేయటమే. ఎస్. అంటే జనరల్గా తండ్రికి ప్రార్థన చేస్తాం కదన్న, పరిశుద్ధాత్మని అడ్రస్ చేస్తూ ప్రార్థన చేయడం అన్నది జనరల్ ప్రాక్టీస్లో లేదు కదా. ఇది ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. అంటే యాక్చువల్లీ ఆశీర్వచనము పలకడం అంటే ఏంటి? వాస్తవానికి మన సంఘంలో కూడా బెనడిక్షన్ ఇస్తూ ఉంటాం కదా. అంటే పాస్టర్ గారు ఆశీర్వదించే స్థానంలో ఉండి ఆయన చెప్తే జరిగిపోతుందా అంటే జరగదు. అది కూడా ప్రార్థనే వాస్తవానికి, ఒక క్లుప్తంగా ముగించేటటువంటి ఒక ప్రార్థన అనమాట బెనడిక్షన్ అనేది కూడా. సో ఈ మీరు చదివినటువంటి వాక్య భాగంలో కుమారుని నుండి కృప కోరుతున్నాడు సంఘం కోసం, అలాగే తండ్రి నుండి ప్రేమను కోరుతున్నాడు, పరిశుద్ధాత్మ నుండి సహవాసాన్ని కోరుతున్నాడు. వారు దానికి స్పందించి అవి సంఘానికి అనుగ్రహిస్తారు అన్నటువంటి ఆలోచనతోనే ఆ మాటలు చెప్పబడ్డాయి. అలా కాకపోతే దానికి ఏ అర్థమూ ఉండేది కాదు, రైట్. సో జనరల్ ప్రాక్టీస్లో తండ్రిని సంబోధిస్తూ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేస్తారు అన్నటువంటి ప్యాటర్న్ కనిపించినంత మాత్రాన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అన్నది సబార్డినేషన్ అనేటటువంటి ఐడియాలజీ నుంచి వచ్చినటువంటి ఒక తలంపు. అసలే ప్రార్థన చేయకూడదు యేసుక్రీస్తుకి అని చెప్తారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి థియాలజియన్స్ కూడా కొంతమంది అలా రాశారు. బ్రూస్ వేర్ గారి రైటింగ్స్లో అనుకుంటా అలా ఉంది ఒక ప్రస్తావన, యేసుక్రీస్తుని సంబోధించి, కుమారుడిని సంబోధించి ప్రార్థన చేయకూడదు అన్నది. బట్ లేఖనాలు దానికి సమ్మతిస్తున్నాయంటే ఇప్పుడు మీరు చూపించినటువంటి ఆ వాక్య భాగంలోనే పౌలు అలా చేసినట్టుగా కనబడతా ఉంది. అంతేకాకుండా 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో కూడా 17-18 వచనాల్లో యేసుక్రీస్తును సంబోధించి ప్రార్థన చేసినట్టుగా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం అపోస్తులైన పౌలు. అంతేకాకుండా స్టెఫెను అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చివరికి తను చనిపోతూ యేసుక్రీస్తును ఉద్దేశించి తన ఆత్మను యేసుక్రీస్తుకు అప్పగిస్తున్నట్టుగా ప్రార్థన చేస్తూ సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు స్వయంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాల్లో నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను దాన్ని అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. ఇట్ కాంట్ బి మోర్ డైరెక్ట్ దెన్ దాట్ కదా. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. అదే అధ్యాయంలో తండ్రిని అడగమని కూడా అంటున్నాడు తన నామంలో. సో ఇట్ ఈస్ నాట్ ఎ కాన్ఫ్లిక్ట్. అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం చేసేది త్రిత్వమై ఉన్నటువంటి దేవునికి వర్తించే విధంగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి వారిని వేరు వ్యక్తులన్నంత మాత్రాన వారికి ఉన్నటువంటి మహిమను పూర్తిగా డిస్టింక్ట్గా విడగొట్టేసి ఇది తండ్రికి మాత్రమే ఇస్తాం, ఇది యేసుక్రీస్తుకి ఇయ్యము, మహిమ అనేది తండ్రికే చెందుతుంది, యేసుక్రీస్తుకి ఇయ్యము, ఆరాధన అనేది యేసుక్రీస్తుకి మాత్రమే చెందుతుంది, పరిశుద్ధాత్మకి ఇయ్యము, పరిశుద్ధాత్మను ఉద్దేశించి అసలే ప్రార్థన చేయకూడదు. సో ఈ సిద్ధాంతాలు బైబిల్లో లేవు. అంతకు మించి బైబిల్లో చాలా స్పష్టంగా
ప్రార్థన చేయడం నార్మ్గా యాక్సెప్ట్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం మనం అపోజిల్స్. లేకపోతే వాళ్ళు అసలు చేసి ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ అది లేఖన విరుద్ధమై ఉంటే, దేవుని సంపూర్ణ ప్రత్యక్షతకు అది ఒకవేళ వ్యతిరేకమైనటువంటి ప్రాక్టీస్ అయి ఉంటే అసలు ఏ సందర్భంలోనూ చేసి ఉండేవాళ్ళు కాదు అలాగా. సో ఈవెన్ ఎ సింగిల్ ఎక్సెప్షన్ విల్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ నో సచ్ అ డాక్ట్రిన్ దట్ వీ షుడ్ నాట్ ప్రే టు ఎనీ అదర్ పర్సన్ ఆఫ్ ద గాడ్ హెడ్ అదర్ దెన్ టు ద ఫాదర్. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్. అంటే ఇఫ్ ఐ యామ్ ప్రేయింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, కెన్ వి సే, అంటే మనం అనొచ్చా నేను త్రిత్వమై ఉన్న దేవునికే ప్రార్థన చేస్తున్నా అనుకోవచ్చా? యేసు ప్రభువును సంబోధించి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటే నేను త్రిత్వానికి అంటే అందులో తండ్రి కుమార పరిశుద్ధాత్మను కలిపి వాళ్ళకే ప్రార్థన చేస్తున్నా అనుకోవచ్చా? కేవలం యేసుక్రీస్తుకే ప్రార్థన చేస్తున్నా అనుకోవచ్చా? అంటే అట్లాంటి ఒక కన్ఫ్యూజన్ మన మైండ్లో క్రియేట్ అయ్యేటటువంటి కన్ఫ్యూజన్ యాక్చువల్లీ. కానీ థియోలాజికలీ ఆ కన్ఫ్యూజన్ ఉందా అన్నది క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు సాధారణంగా మనము బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామంలో ఇస్తాం, కానీ అది యేసు నామంలో ఇచ్చే బాప్తిస్మంగా సంబోధించబడింది లేఖనాల్లో. అలాంటి ఒక సిచ్యువేషన్ అనమాట ఇది కూడా. సో అంటే మన మనసులో ఉన్నటువంటి అవగాహన పైన ఆధారపడి ఉంటుంది అది. బిబ్లికల్గానే అర్థం చేసుకుంటున్నామా మనము దీన్ని అనేది. సో అంటే యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు తండ్రిని పరిశుద్ధాత్మను మనం ఆరాధించట్లేదు, లేకపోతే తండ్రిని సంబోధించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అక్కడ ఎక్స్క్లూడ్ అయ్యారు అని ఒకవేళ మనం అనుకుంటే ముగ్గురు దేవుళ్ళు అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్లో మనం ఉన్నాం వాస్తవానికి. సో ఇది ఫాదర్ పార్ట్, ఇది సన్ పార్ట్, ఇది హోలీ స్పిరిట్ పార్ట్ అని మనం 3 సెక్షన్స్ పెట్టుకున్నాం మైండ్లో. ముగ్గురు వ్యక్తులు నిలబడుతున్నట్టుగా పిక్చరైజ్ చేసుకుంటాం మనం. ఓకే, సో విచ్ ఇస్ క్రిస్టియన్ ఐడోలిటరీ యాక్చువల్లీ ఇన్ ఎ సెన్స్. ఎందుకంటే అది మన మనసులో పుట్టినటువంటి ఒక ఊహా చిత్రం అంతే. కానీ అది అలా కాదు, థియోలాజికలీ అలా డిస్టింక్ట్గా చూడట్లేదు. అంటే ఒక దేవునితోనే మనం వ్యవహరిస్తున్నట్లుగానే లేఖనాలు అర్థం చేసుకుంటున్నాయి కాబట్టి దాన్ని అట్లాగే తీసుకోవాలి. రూప అడిగిన క్వశ్చన్కే ఇంకోటి కంటిన్యూస్ సెకండ్ క్వశ్చన్ అన్న. సో ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురిని ఉద్దేశించే అపోస్తులు కూడా ప్రార్థన చేశారనేది మీరు అన్నారు ఇంతకు ముందు. కానీ ప్యాటర్న్ చూస్తే వాళ్ళ ప్రార్థనను కూడా చూస్తే డైరెక్ట్గా పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసిన ప్యాటర్న్ కనబడదు. అంటే క్రైస్ట్ని లేకపోతే తండ్రిని ఉద్దేశించి జనరల్ ప్యాటర్న్ మనం అక్కడక్కడ స్క్రిప్చర్స్, మీరు చెప్పిన స్క్రిప్చర్స్ కూడా చూడొచ్చు. కానీ డైరెక్ట్గా మనకు అట్లా ప్యాటర్న్ కనబడదు కాబట్టి మనం డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేయకూడదు అని కొంతమంది బోధకులు చెప్పడం విన్నాం. సో హౌ కెన్ వి ఆన్సర్ దట్ క్వశ్చన్? ఎస్ అంటే యాక్చువల్లీ ప్యాటర్న్గా అయితే తండ్రికే సంబోధించి ప్రార్థన చేస్తున్నట్టుగా ఎక్కువగా చూస్తాం మనం లేఖనాల్లో. అయితే ఒక ఎక్సెప్షన్గా 2 కొరింథీ పత్రిక 13-14 చూపిస్తాను నేను. అందులో నేరుగా పరిశుద్ధాత్మనే ఉద్దేశించి సహవాసము సంఘం పక్షంగా పరిశుద్ధాత్మ నుండి కోరినట్టుగా అర్థమవుతా ఉంది. సో దాన్ని డినై చేయలేరు. కాబట్టి పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయకూడదు అన్నటువంటి సిద్ధాంతానికి తావులేదు వాక్యంలో. అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టెన్స్ అయినా ఉంది కాబట్టి. ఇంకా ఉండొచ్చు బేసికలీ, అంటే నేను ప్రెజెంట్లీ రికలెక్ట్ చేయగలిగే పరిమితిలో చెప్తున్నాను. గుడ్ పాయింట్ అన్న. యాక్చువల్లీ బెనెడిక్షన్ ని చాలా మట్టుకు ప్రసంగం అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరి వచనాలు చెప్పడానికి వాడుతున్నారు. కానీ ఆ 14వ వచనాన్ని ప్రార్థన అన్న ఉద్దేశంతో చాలా మంది అర్థం చేసుకోరు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరినీ తోడైండును గాక. సో ఇట్స్ అంటే ఈజ్ ఇట్ సౌండింగ్ లైక్ అ ప్రేయర్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ క్లోజింగ్ రిమార్క్స్ అన్నట్టుగా అర్థం చేసుకోవాలా అన్నది కూడా మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎస్ ఒక మియర్ ఎక్స్పెక్టేషన్గా మాత్రమే దాన్ని చెప్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు యాక్చువల్లీ. ఐ హోప్ సచ్ ఎ థింగ్ వుడ్ హ్యాపెన్ టు ద చర్చ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ అలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కడ వాడట్లేదు. ప్రార్థన ప్యాటర్న్ అది, ఇలా జరుగునుగాక అన్నది ఒక ప్రార్థన ప్యాటర్న్లోనే కనబడతా ఉంది. అండ్ తర్వాత స్క్రైబ్స్ కలిపారో లేకపోతే మనమే కలుపుకుంటామో దానికి, కానీ ఆమెన్ అని కలుపుతున్నాం మనం బేసిక్లీ. బికాజ్ అంటే ఎక్కడో అది ప్రార్థన లాగానే చాలా డైరెక్ట్గా అర్థమవుతా ఉంది కూడా కాబట్టి. సేమ్ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ అన్న. అంటే ఇప్పుడు ప్రార్థన చేయడం ఒక్కరికి చేస్తుంటే మనం ఒక్కరికే చేస్తున్నాము అన్నట్టుగా ఆపాదించకూడదు అన్నారు కదా. మరి అంటే డివైన్ యాక్షన్స్ అంటే దైవిక కార్యాలు, మరి కుమారుడు చేసిన కార్యము ముగ్గురు చేసినట్ట, లేకపోతే తండ్రి అంటే కార్యాల విషయంలో ఎలా చూడాలి అదే విషయాన్ని? అంటే మనం వారికి ఆపాదించే స్థానాన్ని గురించి మనం మాట్లాడాము. వారు త్రిత్వంలో ప్రత్యేకంగా చేసినటువంటి కార్యాలు ఎవరి కార్యాలు వాళ్ళు చేసినట్టుగానే ఉంది.
అట్లాగే డిస్టింక్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు, దాన్ని ఏం మనం డినై చేయట్లేదు. మళ్ళీ ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఉన్నారు, కానీ ముగ్గురు దేవుళ్ళు లేరు. కాబట్టి ఆరాధించినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల్లో అందరికీ సమానంగా అది చెందకపోతే దేవుడిని ఆరాధించినట్టుగా ఎలా అంటాం మనం? దేవుడు అంటేనే ఈ ముగ్గురు వ్యక్తుల్ని కలిపి కదా మనం దేవుడు అంటున్నాం. అందులో ఒకరిని ఎక్స్క్లూడ్ చేసి మిగతా ఇద్దరిని కలిపి, లేకపోతే మిగతా ఇద్దరిని ఎక్స్క్లూడ్ చేసి ఒకరిని మాత్రమే తీసుకుని అలా ఆరాధించడం అనేది పాసిబుల్ కాదు కదా. సో ఆరాధించడం కానీ ప్రార్థన చేయడం కానీ మనము దేవునితో వ్యవహరించేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడాను నేను. కానీ ఇప్పుడు కుమారుడు చేసినటువంటి కార్యం ఆఫ్కోర్స్ అంటే ఇప్పుడు అందులో ఒక్క వ్యక్తి చేసినటువంటి కార్యమే ముగ్గురు చేస్తున్నట్టుగా కూడా చెప్పబడింది చాలా సందర్భాల్లో, చాలా కార్యాల విషయంలో. ఓకే, ఉదాహరణకి సృష్టి కావచ్చు, రిడెంప్షన్ విమోచన కార్యం కావచ్చు. సో అందులో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు, ఆయన మాత్రమే చనిపోయారు. అయితే ఆయన్ని మరణానికి అప్పగించింది ఎవరు అని అంటే తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానం, తండ్రి యొక్క నిత్య నిర్ణయాన్ని బట్టి ఆయన మరణానికి అప్పగించబడ్డాడు అన్నటువంటి మాట చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు ఏమో నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అని అన్నాడు. మళ్ళీ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మచేత తను తాను అప్పగించుకొని అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. సో మరణం అనేటటువంటి విషయంలో అది కుమారుడు చేసినటువంటి కార్యమైనప్పటికీ మిగతా ఇద్దరు వ్యక్తుల ప్రమేయం లేకుండా చేసినట్టుగా అయితే చూడం మనం దాన్ని. అంటే మనం జనరల్గా ఏ కార్యాన్ని తీసుకొని విశ్లేషించినా అందులో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఓకే అన్న. ఇప్పుడు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయాలన్నటువంటి మాటలో కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో తండ్రి మహిమపరచబడు విధంగా నేను ప్రార్థన ఆలకిస్తానన్నట్టుగానే చెప్తున్నాడు యేసు ప్రభు అక్కడ. సో ఆయనేమి తన్ను తాను ఎక్స్క్లూజివ్గా చేసుకొని మాట్లాడట్లేదు మళ్ళీ. సో అది ఓకే. అంటే అన్న ఐ థింక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రినిటీలో ఫస్ట్ ఆయన ఒక్కడే దేవుడు, ఒక ఎసెన్స్ ఉంది, కానీ ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ముగ్గురు వేరువేరు కర్తవ్యాలను లేకపోతే క్రియలను కలిగి ఉన్నారు. సో తండ్రి కుమారుణ్ణి పంపాడు, కుమారుడు శిలువ మీద మరణించి విమోచన కార్యం చేశాడు, పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పిస్తాడు, ముద్రిస్తాడు. సో ఒక్కడే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎసెన్స్ ఒక్కటే, బట్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. అంటే ముగ్గురు వేరు వేరు క్రియలను కలిగి ఉన్నారనేది జనరల్ గా అర్థం చేసుకుంటారు. డెఫినెట్లీ దేర్ ఇస్ నో డినైయింగ్ దట్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయారు అని అన్నప్పుడు మిగతా ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు ఆయనతో పాటుగా అనుకోకూడదు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ క్లారిటీ ఆ క్లారిటీ అయితే ఉంది. అయితే ప్రార్థన వినే విషయంలో అంటే ఏ కోణం నుంచి మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు దైవిక త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులకి సమానమైనటువంటి అధికారము, సమానమైనటువంటి ఆధిక్యతలు, సమానమైనటువంటి సామర్థ్యాలు ఉన్నాయి అని మనం ఒప్పుకున్నప్పుడు వారిలో ఒకరు మాత్రమే ప్రార్థన వినడానికి ఆధిక్యత కలిగి ఉన్నారు, ఆ అధికారం వాళ్ళలో ఒకరికి మాత్రమే ఉంది, దానికి సమాధానం చెప్పేటటువంటి సామర్థ్యం ఒకరికి మాత్రమే ఉంది అని మనం పరిమితం చేయకూడదు అన్నది మాత్రమే చెప్తున్నాను అనమాట. అన్న ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న, హోలీ స్పిరిట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ డ్వెల్లింగ్ ఉందా అన్న ఎవరన్నా మనిషి హృదయంలో? ఐ మీన్ హోలీ స్పిరిట్ యాక్చువల్లీ యాక్ట్స్ చాప్టర్లో మనకి ఇవ్వబడ్డారు ఆఫ్టర్ జీసస్ రిజరక్షన్ అండ్ ఆఫ్టర్ హిస్ ప్రామిస్. బట్ మరి దావీదు 51వ కీర్తనలో నా యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసివేయద్దు అంటాడు కదా. అంటే అప్పట్లో కూడా ప్రవక్తల్లో కానీ సంసోన్లో కానీ ఇలా కొంతమంది చూజన్ ఆన్ అనాయింటెడ్ పీపుల్లో హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ ఉందా అన్న? ఎస్, డెఫినెట్లీ ఉంది. నీ పరిశుద్ధాత్మను నా అంతరంగంలో నుండి తీసివేయొద్దు అని చెప్పినప్పుడే పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దట్ ఈస్ వన్ కేస్ ఇన్ డేవిడ్స్ కేస్. కానీ మీరు సంఖ్యాకాండము 11వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే మోషే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు, నీలో ఉన్నటువంటి ఆత్మను నేను తీసుకుని నీతో పాటు ఉన్నటువంటి 70 మంది పెద్దల మీద ఉంచుతాను అని దేవుడు ఆయనతో మాట్లాడటము, ఆ తర్వాత ఆ 70 మంది కూడా ప్రవచించడము. రైట్, ఐ థింక్ రిమెంబర్ దట్ స్టోరీ వెరీ వెల్. రైట్. సో అది తర్వాత ఎలీషా సందర్భంలో ఏలియాకి ఉన్నటువంటి అభిషేకంలో 2 అభిషేకం కావాలని కోరటము. సో ఈ లాంగ్వేజ్ అంతా కూడా ఇండ్వెల్లింగ్ అనేది కానీ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫర్ మినిస్ట్రీ అనేది కానీ పాత నిబంధన నుంచే ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు మనతో చేసినటువంటి నూతన నిబంధన ఏంటి అంటే మీతో ఎల్లప్పుడూ ఉండుటకు అనే నిబంధన చేశాడు. సో ఒకసారి ఆయన ఒక వ్యక్తిని రక్షించి వారిని పరిశుద్ధాత్మ చేత ముద్రించిన తర్వాత వారిని విమోచన దినం వరకు ముద్రించాడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏదైతే ఉందో అంటే
మధ్యలో వెళ్ళిపోతాడు సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అన్నటువంటిది ఇక్కడ ఉండదు. ఇది దావీదు గృహంతో చేసినటువంటి నిబంధన లాంటిదన్నమాట. సౌలు గృహంతో చేసినటువంటి నిబంధన లాంటిది కాదు. విమోచన దినం వరకు కూడా ఆయన మనతో ఉంటాడు అంటే ఆ తర్వాత కూడా ఉంటాడు కాబట్టి ఇంకెప్పటికీ పరిశుద్ధాత్మ మనతో ఉండడానికి అనుగ్రహించబడ్డాడు. ఆ విధంగా అష్యూరెన్స్ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా ఇవ్వబడినట్టుగా ఎక్కడ చెప్పబడలేదు. అందుకే దావీదు భయపడుతూ ఆ మాటలు చెప్తా ఉన్నాడు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయొద్దు అన్నది. ఆల్రెడీ అలా తీసివేయబడినటువంటి ఒక ఉదాహరణ చూశాడు తన కళ్ళ ముందే సౌలు విషయంలో. సో ఆ భయం ఉంది అతనికి, రైట్? సో అన్న ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అన్న, చెప్పండి. ఎవరైతే అభిషేకింపబడ్డారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మ డ్వెల్లింగ్ ఉన్నట్టు మనం అనుకోవచ్చా అన్న? అండ్ అనాయింటింగ్కి పరిశుద్ధాత్మకి ఏదన్నా రిలేషన్ అంటే అనాయింటింగ్ అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళల్లో స్ట్రెంగ్త్గా ఉండడం అనుకోవచ్చా? అండ్ శాంసన్ని స్ట్రెంగ్త్ వదిలేసి వెళ్ళింది అంటే కూడా అక్కడ మాట్లాడుతుంది కూడా మనం పరిశుద్ధాత్మ దేవుడు గురించి అనుకోవచ్చా అన్న? అంటే సిస్టర్ ఇప్పుడు అనాయింటింగ్ ఆఫ్ అంటే ప్రత్యేకమైనటువంటి పరిచర్యల కోసం అని చెప్పి పరిశుద్ధాత్మ కొందరిని అనాయింట్ చేసి నడిపించినటువంటి సందర్భాలని లేఖనాల్లో చూస్తున్నాం మనం. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అనాయింటింగ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన సందర్భంలో మనం అనాయింటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం అంతటినీ ఉద్దేశించి మీరు పరిశుద్ధిని అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక అన్నటువంటి మాటలు చెప్పబడి ఉన్నాయి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో అలాగే 27వ వచనంలో కూడా సంఘాన్ని ఉద్దేశిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకం మనలో నిలిచి ఉంది అన్నటువంటి మాట చెప్పబడడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ సేమ్ కాన్సెప్ట్ అంటే దేవుని ప్రజలుగా ఉండడం కారణంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒక పర్టికులర్ మినిస్ట్రీ కోసం కాకుండా, సంసోను లేకపోతే దావీదు ఇట్లాంటి ఉదాహరణ మనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పరిచర్యలు అప్పగించబడి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ చేత బలపరచబడి వాడబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకి న్యూ టెస్ట్మెంట్లో కూడా స్పెషల్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. కాపర్లుగా కొందరు పిలువబడము, సువార్థికులుగా కొందరు పిలువబడడం అనేది. బట్ జనరల్గా ఈ దేవుని ప్రజలందరూ కలిగి ఉన్నటువంటి అనాయింటింగ్ ఏదైతే ఉందో అది రక్షణతో ముడిపడి ఉన్నటువంటి విషయం, రీజనరేషన్తో ముడిపడి ఉన్నటువంటి విషయం కాబట్టి అందరికీ ఉన్నట్టుగా చెప్పబడింది. అది విమోచన దినం వరకు మనము ముద్రించబడటము అన్నటువంటి ఆ కోణం ఏదైతే చూస్తున్నామో అది పాత నిబంధనలో ఉండిందంటే పాత నిబంధనలో దేవుని ప్రజలుగా ఉన్న వారికి కూడా ఉంది. అంటే నా అభిషిక్తుని ముట్టవద్దు అన్నటువంటి ఒక మాట ఏదైతే, డు నాట్ టచ్ మై అనాయింటెడ్ అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది ఇశ్రాయేల్ దేశాన్ని ఉద్దేశించి చెప్పబడినటువంటి సందర్భం ఒకటి ఉంది. సో ఇశ్రాయేల్ దేశం అంతా దేవుని కవెనెంట్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ దేవుని అభిషిక్తులుగా పిలువబడ్డారు యాక్చువల్లీ. సో దెర్ ఈస్ దట్ జనరల్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ వేర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్టేకర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఎ పర్టికులర్ సెన్స్. ఓకే, కానీ ప్రత్యేకమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు ఇచ్చి పరిశుద్ధాత్మ నడిపించినటువంటి సందర్భాలు లేఖనాల్లో ఉన్నాయి. అవి అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఈరోజు కూడా ఆత్మవరాలు నానా విధాలుగా ఉన్న విధంగా పాత నిబంధనలో కూడా సంసోను ఇట్లాంటి ఉదాహరణల్లో మనం ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని కొంతమంది విషయంలో చూస్తాం. ఇంకొక క్వశ్చన్ అన్న, Sure. లూకాసు వార్త 11వ అధ్యాయంలో మీరు అడిగితే నేను మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వనా అని అని అక్కడ ప్రస్తావించారన్న బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అపోస్తుల కార్యంలో మనం అది దేవుడు ఉచితంగా మనకి ఆయన వాగ్దానం చేసి ఇచ్చినది కదన్నా. మరి ఇక్కడ దేవుడు ఎందుకని మీరు అడిగితే నేను ఇవ్వనా మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటారు? మనం అడగడం ఏముంటదన్న? అంటే మనం అడగడం కాదు యాక్చువల్లీ. అంటే ఆ చెప్పబడినటువంటి కాంటెక్స్ట్ని మనం ఒకసారి ఆలోచిస్తే మెస్సియాని పరిచయం చేసినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం నుండి కూడా చేయబడినటువంటి ప్రకటన ఏంటి అని అంటే, మెస్సియా వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం వంటిది కాకుండా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అన్నటువంటి వాగ్దానము అక్కడి నుంచే ప్రకటించబడ్డం అనేది చూస్తాం మనం. ఓకే, సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది అప్పటి నుంచి, అంటే యోహాను బోధ విని యేసుక్రీస్తు గురించి నా అవగాహన ఎంతో కొంత లభించినటువంటి వారిలో ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషనే అది. అయితే అది ఇంకా నెరవేర్చబడలేదు. మనము యోహాను సువార్తలో కూడా 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదివినప్పుడు పరిశుద్ధాత్మ ఇంకా అనుగ్రహించబడలేదు అన్నటువంటి ఒక సినారియో గురించి చదువుతా ఉన్నాం. ఓకే, కానీ అది భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయం, వాగ్దానం చేయబడినటువంటి విషయం కాబట్టి దాని గురించి ప్రార్థన చేయమని అంటున్నాడు. అండ్ ఆ వాగ్దానం నెరవేరిందా, వాళ్ళు ప్రార్థన చేయమని దేని విషయంలో అయితే చెప్పాడో ఆ ప్రార్థన నెరవేరిందా అంటే ఖచ్చితంగా నెరవేరింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో దాని నెరవేర్పు చూస్తూ ఉన్నాం మనం. సో అది చూపించి ఈరోజు కూడా మీరు అడగాలి, అడిగితేనే పరిశుద్ధాత్మ వస్తాడు అని చెప్పడం అనేది సాధ్యం కాదు. అంటే ఈరోజు మనం తపస్సు చేయాలి, లేకపోతే ఇంకో ఏదో ఫార్ములా ఫాలో అవ్వాలి, అలా చేస్తేనే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాము అన్నటువంటి బోధ ఏదైతే ఉందో దానికి వాక్యంలో ఎక్కడ తావులేదు.
అంటే వాగ్దానం చేయబడినటువంటి విషయాన్ని గురించి ప్రార్థన చేయడం ఎందుకు అన్న ఒక కోణం కూడా అడిగారు మీ ప్రశ్నలో. యాక్చువల్లీ వాగ్దానం చేయబడినటువంటి విషయాల గురించే ప్రార్థన చేయాలి అన్నది నియమం వాస్తవానికి. దేవుడు వాగ్దానం చేయని వాటి గురించి మనం అడిగినా ఫలితం ఉండకపోవచ్చు, కానీ దేని గురించి అయితే ఆయన వాగ్దానం చేశాడో అది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడనే విశ్వాసంతో అడగొచ్చు మనం, రైట్? అంటే ఇప్పుడు దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ ఏం చదువుతామనంటే, ఇర్మియా ద్వారా ప్రవచించబడినటువంటి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని విడుదల కాలం వచ్చిందని తెలుసుకొని దానియేలు దాని గురించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఇర్మియా ద్వారా చెప్పాడు కదా, దేవుడు ప్రవచించాడు, వాగ్దానం చేశాడు కదా, మరి దాన్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే చెప్పాడు కాబట్టి అడుగుతున్నాడు యాక్చువల్లీ. సో అదే నియమము ప్రతి ప్రార్థనలో కూడా వర్తిస్తుంది అనమాట. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన అంటే అదే బేసికలీ. అంటే దేవుని వాగ్దానాలు మన ప్రార్థన పరిధిని పరిమితిని నిర్వచిస్తాయి ఎప్పుడు కూడా. సో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని మనం అడగొచ్చు, వాగ్దానాలను ఎత్తి పట్టుకుని అడగొచ్చు, విశ్వాసంతో అడగొచ్చు. దేవుడు తన మాటకు కట్టుబడి ఉండేటటువంటి వాడు కాబట్టి తన విషయంలో అడగొచ్చు. అలాగే అడగమని ఎంకరేజ్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మని. యాక్చువల్గా సౌలు గురించి, ఇప్పుడు సౌలు విశ్వాసిగా మనం చూడాలంటారన్నా లేకపోతే అవిశ్వాసగా, అంటే అవిశ్వాసగా చూడాలంటారన్నా? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. కొంతకాలం నమ్మి శోధన కాలం మంది తొలగిపోయిన లాంటి విశ్వాసం అనమాట. బట్ ఇఫ్ యువర్ క్వశ్చన్ ఈస్ అబౌట్ హిస్ సాల్వేషన్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ నార్మల్గా మనము వాక్యంలో ఆయన గురించి ఇవ్వబడినటువంటి విషయాల్ని మాత్రమే పరిశీలించి అర్థం చేసుకుంటే హీఈస్ ఆల్వేస్ పోర్ట్రేడ్ ఇన్ ఏ నెగటివ్ పిక్చర్. సో అంటే విశ్వాస త్యాగం చేసి దేవుని నుండి తొలగిపోయినటువంటి ఒక వ్యక్తి ఉదాహరణగా కనబడతా ఉన్నాడు మనకి. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ కేస్ టు జడ్జ్. బట్ మనకు ఉన్నటువంటి ఆధారాలని బట్టి అయితే అతను విశ్వాసి కాదేమో, విశ్వాసం నుండి తొలగిపోయిన విశ్వాస భ్రష్టుడు, విశ్వాస త్యాగం చేసినవాడు, అపాస్టేట్ అనే కేటగిరీలోకి వస్తాడేమో అని అనిపిస్తుంది చాలా క్లియర్గా. ఓకే అన్న, యాక్చువల్గా అది ఎందుకు అడిగానంటే అన్న, కొత్త నిబంధనలు మనం చూస్తే విశ్వాసులకి రక్షించబడిన వారికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నాడు కదా. సో మరి పాత నిబంధనలో రక్షణ లేని వారికి కూడా పరిచర్య నిమిత్తం పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ప్రొవిజన్ ఉంది, అట్లా అనుగ్రహించబడే ప్రొవిజన్ ఉందంటారా? అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడము అని అంటే పరిశుద్ధాత్మ వారిని తిరిగి జన్మింపజేసి దేవునితో వారిని సమాధానపరిచి రక్షణలో జరిగించేటటువంటి కార్యం వాళ్ళలో చేశాడు అని దాని అర్థం కాదు. అలా ఎవరిలో అయితే చేశాడో వాళ్ళ నుంచి ఎప్పుడు వెళ్ళిపోడు ఆయన. అది ఇట్స్ ఎ పర్మనెంట్ రిలేషన్షిప్. కానీ అలా జరగనటువంటి వాళ్ళని కూడా ఆయన వాడుకునే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది. అది పాత నిబంధనలో మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది, అట్లీస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఎనీ గెసెస్? జూడస్ ఇస్కరియోట్, రైట్? సో అతను ఏం చేశాడు, ఇప్పుడు నీ నామంలో దయ్యములు కూడా మాకు లోబడి ఉన్నాయి అని శిష్యులు వచ్చి యేసుప్రభుతో చెప్పినప్పుడు ఆ చెప్పిన వాళ్ళలో యూదా కూడా ఉన్నాడు. దయ్యములను లోబరిచాడు, రోగులను స్వస్థపరిచాడు. ఆయన ఇద్దరిద్దరిగా పంపించి తన ఆత్మను వారికి అనుగ్రహించి పంపించినటువంటి సందర్భాన్ని గురించి ఏదైతే చదువుతున్నామో మనం, అక్కడ పరిశుద్ధాత్మను అనుగ్రహించి పంపబడినటువంటి అపోస్తలులలో యూదా ఒకడు. అందుకే కేవలం బహిరంగ పరిచర్య కోసం ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ అభిషేకించి వాడుకున్నంత మాత్రాన అంతరంగంగా అతను నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి అని అనుకోవడానికి అవకాశం లేదు. నాట్ నెసెసరీలీ. ద ఎక్స్టర్నల్ మినిస్ట్రీ దట్ యూ డూ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. దో ఎవ్రీ సేవ్డ్ పర్సన్ విల్ సర్వ్ ద లార్డ్, ఎవ్రీవన్ హూ ఇస్ సర్వింగ్ ద లార్డ్ ఈజ్ నాట్ నెసెసరీలీ సేవ్డ్. రక్షింపబడిన వాళ్ళందరూ దేవుని సేవ చేస్తారు, కానీ సేవ చేసే వాళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళు కాదు. ఓకే, అందుకే ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుత క్రియలు చేయలేదా అంటే లేదు మీరు చేయలేదు, మీరు ఎప్పుడు నా నామంలో అదేం చేయలేదని చెప్పలేదు ఆయన. అక్రమం నేను మిమ్మల్ని ఎన్నట్టు ఎరిగి ఉండలేదు, అంతే. చేసి ఉండొచ్చేమో మీరు కార్యాలు, కానీ ఐ నెవర్ న్యూ యూ. ఓకే, సో వాళ్ళు అక్రమం చేస్తూ కూడా దేవుని పరిచర్య చేశారు. అది వింతైన విషయం అనమాట. అంటే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ మన పాపాలను ఒప్పించి మనల్ని రక్షిస్తాడు, పునరుజ్జీవింపజేస్తాడు, మనం యేసుక్రీస్తు శిష్యులుగా తయారవుతాం. సో ఆయన వస్తే ఇంకా తిరిగి వెళ్ళడు, అది క్లియర్గా మనకుంది. ఇప్పుడు తమ్ముడు అడిగిన ప్రశ్న ప్రకారం పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కొన్నిసార్లు వచ్చాడు, మళ్ళీ కొన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయాడు సౌలును తీసుకుంటే. సో
కొత్త నిబంధనలోని అవగాహన, రక్షణకు సంబంధించిన అవగాహన పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అదే ఉద్దేశంతో వచ్చాడన్న అర్థం మనం చేసుకోవచ్చా, లేకపోతే కేవలం ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చాడు, ఆ పని ముగించాడు అన్న కాన్సెప్ట్లో మనం పరిశుద్ధాత్మను పాత నిబంధనలో అర్థం చేసుకోవచ్చా? అంటే రీజనరేషన్ విషయంలో సంఘానికి ఆయన అనుగ్రహించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి రక్షణ కార్యం విషయంలో, విమోచన కార్యం విషయంలో ఎవరి అంతరంగంలో ఆయన నివసిస్తాడో వాళ్ళలో పర్మనెంట్లీ ఉండడానికే వచ్చాడు. అది ఆ నిబంధనలో భాగంగా, అంటే ఆయన మీలో ఉంటాడు, నిత్యము మీతో ఉండడానికి, మీలో ఉండడానికి నేను ఆయన్ని పంపించాను అన్నటువంటి వాగ్దానం ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళందరితో ఆయన నిత్యము ఉంటాడు సర్లీ. అయితే పరిశుద్ధాత్మ కేవలం రక్షణార్థంగా మాత్రమే ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాడు, ఎక్స్టర్నల్ ఆపరేషన్ అనేది ఏది ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు. రక్షణలో లేనటువంటి వాళ్ళు కూడా చాలా విధాలుగా పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేయబడేటటువంటి అవకాశం ఉంది. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదివినప్పుడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన వారు అంటున్నారు. అంటే వాళ్ళేమి రక్షణార్థంగా పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేయబడినటువంటి వారు కాదు, కానీ అందుకు తక్కువగా ఏదో ఒక విధంగా ప్రభావితం చేయబడిన వారే ఖచ్చితంగా. లేకపోతే వారు పరిశుద్ధాత్మలో పాలివారై అన్నటువంటి భాషకు అర్థం ఉండేది కాదు. సో ఇన్ సమ్ సెన్స్ ఇన్ విచ్ దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్, అది వాళ్ళు కోల్పోయారు తర్వాత. బట్ అది రక్షణార్థమైనది అయితే ఎప్పుడు కోల్పోయి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అదే సందర్భంలో చెప్తున్నాడు తర్వాత 9వ వచనంలో, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీ గురించి ఇంతకంటే శ్రేష్టమైనది రక్షణార్థమైన స్థితిలోనే మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. అంటే ఇందాక చెప్పిన డిస్క్రిప్షన్ అంతా కూడా శ్రేష్టమైనది రక్షణార్థమైన స్థితిని ఉద్దేశించి చెప్పినవి కావు. మీరు అంతకంటే శ్రేష్టమైన స్థితిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. రైట్. ఆ వచనం చాలా మంది రక్షణ కోల్పోతాం, మనం కోల్పోయే అవకాశం ఉందని కోట్ చేస్తారు. ఎందుకంటే మెయిన్గా పరిశుద్ధాత్మ ఆల్రెడీ వచ్చేసాడు, పరిశుద్ధాత్మ రక్షించబడ్డ వాళ్ళలో ఉంటాడు. సో పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళకు వచ్చింది కాబట్టి అన్నట్టు కాన్సెప్ట్లో మాట్లాడతారు. సో మీరు చెప్పిన మాట కేవలం రక్షణకు సంబంధించిందే కాకుండా ఎక్స్ట్రా ఆపరేషన్గా కూడా పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే అనేకులకు బోధించి నేను భ్రష్టుడైపోతానేమో అని పౌలు చెప్పిన మాటలు కూడా అది కొంతవరకు అర్థం చేసుకోగలం. అంటే అనేకులకు బోధించి భ్రష్టుడైపోయినటువంటి ఒక అపోస్తులుని ఉదాహరణ ఆల్రెడీ పౌలు ముందు ఉంది. సో అలా భయపడాల్సిన కారణం కూడా ఉంది అతను జాగ్రత్త పడకపోతే. సో ఆ రక్షణ పొందినటువంటి వ్యక్తి భయంతోనూ వణుకుతోనూ తన రక్షణని కొనసాగిస్తాడు. ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా పౌల్లో కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఇతర భక్తుల విషయంలో కానీ, క్యారెక్టర్ స్టడీగా మనం తీసుకోగలిగేటటువంటి భక్తుల విషయంలో కానీ చాలా స్పష్టంగా చూస్తున్నాం మనం. దే డెంట్ లివ్ యాజ్ దో దే విల్ బి సేవ్డ్ విల్లీ నిల్లీ. అంటే రక్షింపబడ్డాం కాబట్టి ఎలా బ్రతికేసినా మనం పరలోకానికి వెళ్ళిపోతాం అన్నట్టుగా అజాగ్రత్తగా జీవించలేదు వాళ్ళు. సో అంటే దేవుని చేత వాడబడి దేవుని బిడ్డలుగానే చలామణి అయ్యి తర్వాత అసలు అదేం లేదు, ఇదంతా కేవలం బూటకమే, మోసమే అన్నటువంటి ఒక స్థితిలో మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది అన్నది వాళ్ళు గుర్తించారు మొదటి నుంచి కూడా. సో దే అండర్స్టూడ్ ద పారబుల్ ఆఫ్ ద సోవర్ వెరీ వెల్. యా అన్న ఇందాక చెప్పిన దాంట్లో ఇంకొక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, మత్తయి 7వ అధ్యాయంలో యేసుప్రభు నామమున అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తలు అంటే వాళ్ళు సాతాను శక్తి ద్వారా అట్లా చేశారు అనే పాసిబిలిటీ కూడా మనం తీసుకోవచ్చు అంటారనా, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు జస్ట్ హోలీ స్పిరిట్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ పరిచర్య కోసం ఆ శక్తి అనుగ్రహించారు అనుకోవాలి, అది మాత్రం తీసుకోవాలంటారా? అంటే ఇప్పుడు దయ్యము శక్తి చేత కూడా కొన్ని మోసకరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు మన టచ్ బ్యాచ్ లాగా. కానీ ఇప్పుడు యూదా, దేమ ఇట్లాంటి ఉదాహరణలు మనం తీసుకుంటే, పౌలు కలిగి ఉన్నటువంటి ఆ భయాన్ని కూడా మనం ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే, ఖచ్చితంగా పౌలు యేసుక్రీస్తు సువార్తను నిర్ధారిస్తూ అద్భుతాలు చేశాడు. రైట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్తను నిర్ధారిస్తూ అద్భుతాలు చేశాడు. అది ఆయన ఇంకే శక్తి ద్వారా కూడా చేయగలిగి ఉండేవాడు కాదు బేసికలీ. కానీ అలా చేసిన తర్వాత కూడా భయపడ్డాడు, నేనేమైనా భ్రష్టుడిని అయిపోతానా అని, జాగ్రత్త పడకపోతే. రైట్, సో దేవుని శక్తి చేత పరిచర్యలో ఉండి అలా తప్పిపోయినటువంటి వాళ్ళు కూడా ఉండే ప్రమాదం ఉందా, అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అలా లేకపోతే పౌలు భయానికి అసలు అర్థం ఉండేది కాదు. రైట్, సో ప్రతి కేసులో కూడా దయ్యము శక్తి చేత మాత్రమే చేశారని అనుకోవడానికి కూడా లేదు. థ్యాంక్ యూ అన్న. యా అన్న మాథ్యూ చాప్టర్ 12లో
Yeah. Therefore, I tell you, every sin and blasphemy will be forgiven Huh. people, but the blasphemy against the Spirit will Yeah. not be forgiven. Huh. And whoever speaks a word against the Son of Man will be forgiven, Huh. but whoever speaks a word against the Holy Spirit will not be forgiven, Huh. either in this age or in the age to come. Mm. అంటే ఏసైని దూషించినా మీరు క్షమింపబడతారు అని అంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దూషిస్తే Mm. రాబోయే యుగంలో కూడా మిమ్మల్ని క్షమించను అని వాక్యం చెప్తుంది కదన్నా. ఇది ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలని? యా, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఈ కాంటెక్స్ట్లో అంటే జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ పర్స్పెక్టివ్, మీరు అడిగిన దానికి మించి కొంచెం చెప్తాను సో దట్ ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ లేకుండా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే, క్షమించబడని పాపం అనేది పూర్తి బైబిల్లో ఒకే ఒక పాపం గురించి చెప్పబడింది. చాలా పాపాలు లేవు అలాంటివి. క్షమించబడని పాపం అనేది ఒకటే ఉంది. దర్ ఇస్ ఓన్లీ వన్ సిన్ దట్ ఈస్ అన్పార్డనబుల్. ఓకే, నో అదర్ సిన్ ఇస్ అన్పార్డనబుల్. దాని అర్థం అదే కదా. ఇది ఒక్కటి మాత్రమే క్షమించబడదు అంటే మిగతా ఏ పాపమైనా క్షమించబడుతుంది అనేది ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో ఇది ఏ సందర్భంలో చెప్పబడింది? శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేసినటువంటి అద్భుతాలని ఆయన సాతాను శక్తి చేత చేశాడని చెప్పి దయ్యానికి ఆపాదించి మాట్లాడినప్పుడు అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ అని అన్నారు. ఎందుకు? ఎందుకంటే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేస్తూ దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు, సత్యమే మాట్లాడుతున్నాడు. సత్యమే మాట్లాడుతూ అంటే ఆయన మాట్లాడిన బోధలో ఎక్కడైనా తప్పుందని ఎవరు నిరూపించలేనటువంటి స్థితిలో ఉంటూ వాటిని నిర్ధారించడానికి, ఆయన చేసినటువంటి ఆ బోధల్ని నిర్ధారించడానికి, నిజంగా ఆయన అద్భుతకరంగా చేసినటువంటి ఆ కార్యాలు దేవుడు తనకు తోడుగా ఉంటే తప్ప ఎవరు చేయలేరని పరిసయ్యులు కూడా ఒప్పుకున్నారు. అంటే నికోదేము వచ్చి ఆ మాట అంటాడు కదా, బోధకుడా నువ్వు చేసేటటువంటి కార్యాలు దేవుడు తనకు తోడుగా ఉంటే తప్ప ఎవరు చేయలేరు అని మాకు తెలుసు అంటున్నాడు. ఈ మాకు ఎవరు? పరిసయ్యులు. అంటే వాళ్ళు కూడా విరోధులుగా ఉండి కూడా ఒప్పుకోక తప్పలేదు ఆ విషయం. సో దేవుడే చేస్తున్నాడన్నటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా అలా కాకుండా ఇంకెలా కూడా నమ్మడానికి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితిలో కూడా ఇది సాతాను చేస్తున్నాడు అని అంటే తెలిసి తెలిసి ఆధారాలు కళ్ళ ముందు ఉంచుకొని కూడా సత్యాన్ని తిరస్కరించడం అనమాట. అలా సత్యాన్ని తిరస్కరిస్తే ఇంకా దానికి వేరే పరిష్కారం ఏం లేదు నీ స్థితికి. కాబట్టి అది క్షమాపణ లేనటువంటి పాపం ఇంక ఖచ్చితంగా నరకానికే పోతావు. ఎందుకంటే సత్యాన్ని అంగీకరించే మనస్సు లేదు కాబట్టి, తిరుగుబాటులో ఉన్నావు కాబట్టి. ఇదే మాట తీసుకొని తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మళ్ళీ క్షమాపణ ఉండదు అన్నటువంటి మాట చెప్పబడింది. ఏంటి అక్కడ బుద్ధిపూర్వకంగా చేసే పాపము? ప్రతిరోజు మనం పోరాడేటటువంటి ప్రతి పాపాన్ని గురించి మాట్లాడట్లేదు అక్కడ. కానీ ఖచ్చితంగా యేసుక్రీస్తులో మాత్రమే విమోచన ఉంది, ఆయనలో మాత్రమే సత్యం ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఈ శాస్త్రులు, పరిశీలిలాగా యేసుక్రీస్తులో కాకుండా ఇంకెక్కడైనా విమోచన ఉంది అని అనుకుంటే, లేకపోతే ఆయన మాత్రమే విమోచన మార్గం అన్నటువంటి సత్యాన్ని ఎవరైనా తిరస్కరించి వెళ్ళిపోతే అది బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి పాపం, దానికి క్షమాపణ లేదు అని అంటున్నారు. సో బేసికలీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణను అపార్థం చేసుకోవడాన్నే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం అని కూడా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే అది నిర్ధారించబడేది, అది మాత్రమే సత్యము అనేది. సో యేసుక్రీస్తుకి తక్కువ స్థాయి ఆపాదించి మాట్లాడుకున్నాడు పరిశుద్ధాత్మ కంటే అని అనుకోవడానికి లేదు మత్తయి సువార్త 12 కాంటెక్స్లో ఇన్ ద ఫస్ట్ ప్లేస్. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఒక మాట చెప్తే అది క్షమించబడుతుంది అని అంటున్నాడు. అంటే పర్టికులర్గా తన హ్యుమానిటీని రెఫర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మానవుడిగా ఉన్నప్పుడు పాపం తప్ప అన్ని బలహీనతలు ఆయనలో కనబడ్డాయి. సో కేవలం ఆయన మానవ కోణం కాకుండా ఇంకేది చూడనటువంటి ఒక వ్యక్తి సాధారణ మనిషిగా ఆయన అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అందుకే శిలువ మీద ఉన్నటువంటి 2 దొంగలు దూషించినప్పటికీ ఒకటి తర్వాత మారుమనసు పొందితే అతనికి రక్షణ పొందే అవకాశం వచ్చింది. ఎందుకంటే కేవలం మానవుడిగానే చూశాడు కాబట్టి అప్పటి వరకు, అతని మనోనేతలు తెరవబడేంత వరకు. సో అలా ఎవరైనా యేసుక్రీస్తుని దూషిస్తే క్షమించబడే అవకాశం ఉందా అంటే ఉంది. ఎందుకంటే దేవుణ్ణి దూషించాలన్న ఉద్దేశంతో దూషించట్లేదు అక్కడ, సహజ అవగాహనకి మాత్రమే పరిమితమై మాట్లాడారు ఇక్కడ. కానీ దేవుడే కావాల్సిన ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే తిరస్కరిస్తున్నారో పరిశుద్ధాత్మ ద్వారా, దాన్ని పరిశుద్ధాత్మ తిరస్కారం లేదా పరిశుద్ధాత్మ దూషణ అని పిలిచారు. అది మాత్రమే క్షమించబడదు అన్నది ఓవరాల్గా మనం చూసేటటువంటి విషయం. దాన్నే మరణకరమైన పాపమని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో పిలిచారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు అంటే, ఏ పాపం చేయడు అంటే ఈ పాపమే చేయండి, ఎందుకంటే ఇది మరణకరమైనటువంటి పాపం, ఇది చేస్తే ఇంకా రక్షణ లేదు.
ఆయన బీజం నిలిచింది కాబట్టి ఈ పాపం ఎవరు చేయలేరు. అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి చేయగలిగేటటువంటి పాపం కాదు ఇది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనిషి కుమారుడిని అర్థం చేసుకుని దయ్యమని పిలిచినటువంటి ఒక అపార్థం చేసుకుని దయ్యమని పిలిచిన ఒక సందర్భం ఉంది, గుర్తుందా? శిష్యులే పిలిచారు కదా, అపార్థం చేసుకున్నారు యాక్చువల్లీ, రైట్? అది దూషణేనా? ఇంకా అదో యేసుక్రీస్తుని దయ్యం అనేసారు కాబట్టి ఇంకా అయిపోయింది. అలా కాదు కదా, దట్ వాస్ ఎ మిస్అండర్స్టాండింగ్ క్లియర్లీ. సో అలా జరిగితే అయ్యో వాళ్ళు దూషించేశారు కాబట్టి వాళ్ళ రక్షణ అంతా పోయింది, ఇంకా కొత్త శిష్యులు ఎన్నుకోవాలి అనేటువంటి పరిస్థితి ఏం లేదు అక్కడ. బట్ ఉద్దేశపూర్వకంగా తెలిసి కావాలని అన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఇది దేవుని ద్వారానే జరుగుతున్నటువంటి కార్యం అని తెలిసి కూడా దాన్ని తిరస్కరిస్తే అది క్షమించబడినటువంటి పాపం. అన్న ఇమాన్యుయల్ ఆగిపోగు అన్నది క్రైస్తవ విశ్వాసం బుక్లో ముగ్గురు ఏకమై ఉన్నారు అని దాని గురించి రాసినప్పుడు బాప్తిస్మం గురించి దాంట్లో ముగ్గురి గురించి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని మెన్షన్ చేసింది కదా. అండ్ ఆశీర్వాద సూత్రంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము ఉంది. సో అక్కడ సెకండ్ ఆశీర్వాద సూత్రం దగ్గర యేసుక్రీస్తు గురించి ఫస్ట్ మెన్షన్ చేశారు కాబట్టి యేసుక్రీస్తుని మొట్టమొదట పెట్టుట కడు ఆశ్చర్యము అని ఉందన్నమాట. అంటే ఈ ఆర్డర్ ఇలా మెన్షన్ చేశారు ఈ 2 వర్సెస్లో, మాథ్యూ 28:19 అండ్ 2 కొరింథియన్స్ 13:14. ఇక్కడ ఇలా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈవెన్ మనం ప్రేయర్లో కూడా అంటే ఆర్డర్ ఇది ఇంపార్టెంటా అట్లా లేదు కదా. ముగ్గురు ఎసెన్స్లో ఒకటే, బట్ ఫంక్షనాలిటీలో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆర్డర్ గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న, ఇక్కడ ఇలా ఎందుకు మెన్షన్ చేశారు అనేది క్వశ్చన్. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చెప్తుంది ఒక యోధా మత ప్రవిష్టుడు యేసుక్రీస్తుని చెప్పడం ఆశ్చర్యం. సో సిన్స్ పౌలు దీన్ని చెప్తున్నాడు కాబట్టి ఆయన కూడా త్రిత్వాన్ని నమ్ముతున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆయన. కింద ఉంది సిస్టర్ చూడండి. కానీ ముగ్గురు వ్యక్తులను సరి సమానమైన స్థానంలో ఒక యోధా మత ప్రవిష్టుడు పెట్టుట అత్యంత ఆశ్చర్యకరము. మన దేశంలోని ఎంతోమంది ప్రజలు లాస్ట్ కానీ పౌలు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మినందున ఈ విధంగా రాసినని రుజువు అవుతున్నది. రైట్. ఇంకా అడగట్లేరు కాబట్టి నేను అడుగుతున్నా ఈలోపు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి వింతైన లేకపోతే బైబుల్ విరుద్ధమైన త్రిత్వ అవగాహన ఒకటి మోడలిజం అన్న. తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడు మరణించి మళ్ళీ తిరిగి వెళ్ళాడు, మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు. సో దిస్ ఈస్ వాట్ is a general understanding of Trinity in especially in Telugu states and other parts. So how can we answer this? So because that is the day in day out problem understanding Trinity in Telugu states. So first ekkada start cheyali ante danni gurtinchagalagali మనం ఈ ప్రాబ్లం ఉంది అన్నది. ఎందుకు అని అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే మీరు త్రిత్వాన్ని నమ్ముతారా అని జనరల్గా ఎవరినైనా అడిగితే అవునండి నమ్ముతామని చెప్తారు. సో వాళ్ళు త్రిత్వవాదులే, మనం కూడా త్రిత్వవాదులమే, మనం నమ్మేదే వాళ్ళు నమ్ముతున్నారని మనం తృప్తి పడిపోకూడదు. అక్కడికి కొంచెం టైం తీసుకుని అంటే అర్థం ఏంటో చెప్తారా అని అడగండి, అప్పుడు చెప్తారు. ఇదే పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తుగా వచ్చాడు, తర్వాత ఆయనే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పరిశుధాత్మగా తిరిగి వచ్చాడని చెప్తా ఉంటారు యాక్చువల్లీ. సో తండ్రి గురించి, యేసుక్రీస్తు గురించి, పరిశుధాత్మ గురించి డిస్టింక్ట్గా చెప్పబడినటువంటి చాలా సందర్భాల్లో వాళ్ళు ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నారు అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. సో ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఈదర్ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారన్న వాళ్ళు ఒప్పుకోవాలి, అది లేఖన విరుద్ధం అవుతుంది. లేకపోతే పిడి సుందర్రావు గారు చేసినట్టుగా అందులో ఒకరు మాత్రమే అసలు దేవుడు, మిగతా ఇద్దరు కూడా చిన్న దేవుళ్ళు అన్నట్టుగా, దట్స్ అగైన్ సార్ట్ ఆఫ్ ఎన్ ఏరియన్ అండర్స్టాండింగ్. సో అలాంటివి చేయాలి. లేకపోతే మనం చెప్తున్నట్టుగానే బైబిల్ ఏదైతే బోధిస్తుందో దాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అన్నప్పుడు ముగ్గురు దేవుళ్ళు అన్న భావం కాకపోయినప్పటికీ ముగ్గురు వేరు వేరు వ్యక్తులైతే ఉన్నారు, ఒక్క వ్యక్తి లేడు. ముగ్గురు దేవుళ్ళు లేరు అన్నది ఎంత నిజమో అట్లాగే ఒక్క వ్యక్తి లేడు అన్నది కూడా అంతే నిజం. ఇట్ ఈస్ నాట్ 1 person, ఇట్ ఈస్ నాట్ 3 gods, ఇట్ ఈస్ 1 God and 3 persons అన్నది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. అంటే దానికి చాలా వచనాలు ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు మాత్రమే తీసుకోవచ్చు మనం. ఉదాహరణకి యెషయా 48:12-16 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో యెహోవా అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతూ 12వ వచనం నుండి ప్రారంభమవుతుంది ఆయన మాట్లాడటము. ఆయనే మాట్లాడుతూ
తానే సృష్టికర్త అన్నటువంటి ప్రకటన చేస్తూనే 16వ వచనంలో ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపి ఉన్నారు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రైట్. సో ఆ సందర్భంలో ప్రభువగు యెహోవా ఉన్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు, పంపబడేటటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఆ ముగ్గురిని డిస్టింక్ట్గా చూడకపోవడం అనేది కావాలని చూడకపోతే మాత్రమే జరుగుతుంది. రైట్. ఓకే, అదొకటి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన సమయంలో ఒకవేళ మీరు ఆలోచిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు, అక్కడ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భంలో ఆయన నీటి నుండి బయటకు వస్తున్నాడు, పావురం వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగొస్తున్నాడు, ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు అని. ముగ్గురు వేరు వ్యక్తులు అక్కడ డిస్టింక్ట్గా కనబడుతున్నారు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివినప్పుడు నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపించమని తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు. నేను వెళ్తాను, నేను వేడుకుంటాను. ఎవరిని వేడుకుంటాను? తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను? తండ్రి నువ్వు వెళ్ళు ఈసారి అని అంటానా? కాదు. మళ్ళీ నన్నే పంపించమంటానా? కాదు, వేరొక ఆదరణకర్తని పంపించమన్నాడు. సో ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో తండ్రి నన్ను పంపాడు అని యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రిని సంబోధించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే తండ్రి చెప్పిన మాటలే నేను ప్రకటిస్తున్నానని యేసు ప్రభు చెప్పడము, అలాగే నా మాటలే పరిశుద్ధాత్మ ప్రకటిస్తాడు అని చెప్పడము, ఇవన్నీ కూడా 3 డిస్టింక్ట్ పర్సన్స్ని చాలా క్లియర్గా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాయి. అది కాకుండా ఇందాక మనం చూసాం ఆయన మరణ పునరుద్ధానాల విషయంలో కూడా ఈ ముగ్గురి ప్రస్తావన చాలా క్లియర్గా వాక్యంలో కనబడతా ఉంది. తర్వాత ముగ్గురి నామంలో బాప్తిస్మం ఇవ్వడం అని చెప్పడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఆశీర్వచనం ఇచ్చినటువంటి సందర్భం, ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు చాలా క్లియర్గా డిస్టింక్ట్గా 3 పర్సన్స్ని వేరువేరుగా ఐడెంటిఫై చేసినట్టుగానే కనబడతా ఉంది. సో దాన్ని డినై చేయాలంటే వాక్యాన్ని డినై చేయాల్సి ఉంటుంది, కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏకపాత్ర అభినయం చేస్తున్నాడు, మోనో యాక్షన్ చేస్తున్నాడు ఒకే వ్యక్తి, కొంతకాలం తండ్రిగా కొంతకాలం కుమారుడిగా యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే ఇందులో ఏం రియాలిటీ లేదనమాట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అదంతా డ్రామానే, అంతే. తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు తండ్రి అని. అంటే ఇక్కడ సంబోధిస్తున్నాడు తండ్రి అని, కానీ పైన ఎవరు తండ్రి లేడు యాక్చువల్లీ. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానంటాడు, ఆయనే వస్తాడు. అంటే వేరొక ఆదరణకర్త అంటూ ఏం లేదు, ఆయనే వస్తాడు బేసికలీ, కానీ వేరొక ఆదరణకర్త అన్నాడు. అంటే యేసుక్రీస్తు అబద్ధం ఆడాడు, యేసుక్రీస్తుని అబద్ధికుడిని చేసేటటువంటి సిద్ధాంతం అనమాట. సిలువ మీద ఆయన చేసిన ప్రార్థన కూడా వ్యర్థమైపోయింది. అంతే కదా. నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిది అంటే, ఎవరు చేయి విడిచారు? నేను ఎవరు విడవలేదు కదా, నిన్ను నువ్వే విడిచుకోవడం ఏంటి? రైట్. సో ఇట్ మేక్స్ నో సెన్స్ యాక్చువల్లీ. అంటే ఇఫ్ లాంగ్వేజ్ హ్యాస్ ఎనీ మీనింగ్, వాడబడిన భాషకు ఏదైనా అర్థం ఉంటే బైబిల్లో ఈ సిద్ధాంతానికి అసలు తావులేదు మోడలిజంకి. సో మోడలిజం దాని బేసిక్ ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ హ్యావ్ అ క్లియర్ బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రినిటీ. అబ్సల్యూట్లీ. సో అది మెయిన్గా. సో వాక్యానుసారమైన త్రిత్వ సిద్ధాంతం యొక్క అవగాహన లేదు కాబట్టే ఈ విధంగా త్రిత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ రైట్. అన్న విజయ్ ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు కదా మనకి ఆంధ్ర, విజయ్ ప్రసాద్ రెడ్డి. విజయ్ ప్రసాద్ ఆయన్ని ఒక ప్రశ్న వేశారు, అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ సమానమా అని. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానంలో నన్ను పంపిన తండ్రి నాకన్నా గొప్పవాడు అని ఆయనే చెప్పాడు, కాబట్టి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి కన్నా తక్కువ అని ఆయన సమాధానం చెప్తున్నాడు. అంటే దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కరెక్టే కదా. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది అంతా ఒక మాటతో తీసేశాడు. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లం అన్న, అంటే మోడలిజం అండ్ సబార్డినేషనిజం. సో కుమారుడు తండ్రి కంటే 2వ స్థానంలో ఉన్నాడు, రైట్. పరిశుద్ధాత్ముడు 3వ స్థానంలో ఉన్నాడు, తండ్రి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. మేబీ బెటర్ యు క్లారిఫై. yes. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు తన మధ్యవర్తిత్వపు పరిచర్య సందర్భంలో చెప్పినటువంటి మాట ఇది. ఎప్పుడు చెప్పాడు తండ్రి నాకంటే గొప్పవాడు అని? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం ఏ స్థితిని అయితే చదువుతున్నామో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నటువంటి ఆ స్థితిలో చెప్పినటువంటి మాట. సో తండ్రికి తనకంటే ఉన్నతమైనటువంటి స్థానం ఎందుకుంది ఆ సందర్భంలో? ఆయన మధ్యవర్తిత్వపు పరిచర్య కాలంలో కానీ ఆ సందర్భంలో కానీ ఎందుకుంది అని అంటే, ఆయన స్వచ్ఛందంగా
తన్ను తను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఈ పని నిమిత్తమై దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తండ్రి ఏమి లాగేసుకోలేదు ఆయనకున్నటువంటి ఆ ఆధిక్యతను కానీ ఆ మహిమని కానీ. అదేం తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ స్థితిలో తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు. కానీ తర్వాత ఉన్నటువంటి ప్రార్థనలు మనం ఒకవేళ గమనిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో తండ్రి లోకం పుట్టక మునుపు నాకు నీ ఎదుట ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు మహిమపరచు అని అంటున్నాడు. అంటే ప్రస్తుతం ఆయన శరీరధారిగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆ సమయంలో లోకం పుట్టక మునుపు ఆయనకు ఒరిజినల్గా ఉన్నటువంటి అదే స్థితిలో ఆయన లేడు అనేది అర్థమవుతుంది క్లియర్గా. అంటే అలాగే ఆయన కనబడట్లేదు. అట్లీస్ట్ ఆయన నుంచి ఏమీ తీసేయలేదు. అంటే రంజిత్ ఓఫిర్ గారు చెప్తున్నట్టుగా ఒక పాత్రని మనం బోర్లిస్తే ఎలాగైతే ఖాళీ అయిపోతాడో అలా తన దైవత్వాన్ని ఖాళీ చేసుకుని కేవలం మానవుడిగా మాత్రమే మన మధ్యలో నివసించాడు అన్నటువంటి విధంగా కాకపోయినప్పటికీ తన మానవ స్థితికి తన మానవ స్వభావానికి తగిన విధంగా తన దైవత్వాన్ని మరుగు చేసుకున్నాడు. దాన్ని తన దైవిక ఆధిక్యతలను పూర్తిగా వాడుకోకుండా మానవ బలహీనతలోనే ఇక్కడ జీవించినటువంటి ఒక సందర్భానికి సంబంధించినటువంటి మాటలు ఇవి. అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే యేసుక్రీస్తుకి దేవునితో సమాన స్థితే ఉంది. కానీ ఒక పని నిమిత్తం మాత్రమే తను స్వచ్ఛందంగా తగ్గించుకున్నాడు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట అది. సో అది ఆయన ఉనికికి ఆయన స్వభావానికి సంబంధించినటువంటి మాట కాదు. కేవలం ఆయన చేస్తున్నటువంటి ఒక పనికి మాత్రమే సంబంధించినటువంటిది. దానికి మాత్రమే పరిమితం చేసి అర్థం చేసుకోవాలి అన్నది చాలామందికి అర్థం కాలేదు. విజయప్రసాద్ రెడ్డి గారికి కూడా అర్థం కాలేదు. అది అన్న ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్లో ఉన్న వాళ్ళు మరి యేసుక్రీస్తుని తక్కువగా చూస్తున్నారు కాబట్టి అవును, వాళ్ళకి రక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళ విశ్వాసం. తర్వాత వాళ్ళు ఆ విశ్వాసంతో నిజంగా వాళ్ళు రక్షణ పొందినట్టే. అంటే ఇది కొంచెం సున్నితమైనటువంటి విషయం అయినప్పటికీ దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే యేసుక్రీస్తును విశ్వసిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనం నమ్మి ఆయన నా స్థానంలో నా పాపాల నిమిత్తం చనిపోయాడు అని నేను విశ్వసిస్తే రక్షింపబడతాను అన్నది మనకున్నటువంటి అవగాహన. అయితే ఏ యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు అని నమ్మాలి అన్న విషయంలో కూడా బైబిల్లో క్లారిటీ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన్ని ఎందరూ అంగీకరించారో వారికి దేవుని కుమారులు అవ్వడానికి ఆయన ఆధిక్యత అనుగ్రహించాడు అన్నటువంటి మాట చెప్పబడింది. అయితే ఆయన్ని ఎందరు అంగీకరించారో అని చెప్పకముందు, ఆ స్టేట్మెంట్ ఇవ్వకముందు ఆ ఆయనని నిర్వచించారు చాలా క్లియర్గా. ఎవరు ఆయన అనేది ఊరికనే అంటే యేసుక్రీస్తు గురించి నువ్వు ఏ అవగాహన అయినా కలిగి ఉండి ఆయన్ని అంగీకరించేస్తే చాలు అనే సెట్టింగ్లో లేదు ఆ వచనం. ఆయన ఎలా పరిచయం చేశాడు? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆయన నిజమైనటువంటి వెలుగై ఉండెను. ఓకే, ఇవన్నీ చెప్తూ ఆ వాక్యము ఏ వాక్యము దేవుడై ఉండి అన్నిటినీ సృష్టించి తనంతట తనలో జీవం కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఆయనను ఎందరు అంగీకరించిరో వారికి ఆయన నిత్యజీవము కలిగి ఉండడానికి అధికారం ఇచ్చాడు. అంతేగాని నువ్వు ఏ యేసుక్రీస్తునైనా నమ్మేసి నేను యేసుక్రీస్తునే కదా నమ్మాను కాబట్టి నాకు రక్షణ ఉంది అని చెప్పుకోవడానికి మాత్రం వీల్లేదు. అలా అయితే యేసుక్రీస్తునే నమ్మితే చాలు కదా అన్నటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకుంటే మరి సిలువ వేయబడని యేసుక్రీస్తుని నమ్మినటువంటి ముస్లింలు కూడా రక్షింపబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మారు కదా బేసికలీ. అంటే ఎలా నమ్మారు? చాలా నమ్మారు యేసుక్రీస్తు గురించి. ఆయన అద్భుతంగా ఏ మనిషిని ప్రమేయం లేకుండా ఒక కన్యకకు జన్మించాడని, ఆయన అనేక అద్భుతాలు అల్లా అనుమతితో చేశాడని, తర్వాత ఆయన మెస్సియా అని కూడా నమ్మారు. ఆ మెస్సియా నిర్వచనం వేరే ఉండొచ్చు వాళ్ళకి, బట్ ఆయన మెస్సియా అని కూడా నమ్మారు. తర్వాత ఆయన రెండవ రాకడ కూడా నమ్మారు. సో అంతగా నమ్మినటువంటి ముస్లింలకు కూడా రక్షణ ఇవ్వాలి కదా మరి మనం. సో బేసికలీ అలా యేసుక్రీస్తు విషయంలో ఎవరికి డిస్కౌంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఆయన గురించి లేఖనాలు ఏం చెప్పిందో అదంతా కూడా అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే నాకు రక్షణ అనుభవం ఉంది అన్నటువంటి నిర్ధారణకు రావాలి. అలా అని చెప్పి మనమేమి డాక్ట్రినల్ రీజనరేషన్ నేర్పించట్లేదు ఇక్కడ. అంటే సంపూర్ణ సైద్ధాంతిక అవగాహన సరిగ్గా ఉంటేనే రక్షణ, దాని ద్వారా సంపాదించుకుంటాం అన్నటువంటి బోధ మనం ఏం చెప్పట్లేదు. కానీ ఇది ఎలాంటిది అని అంటే ఇప్పుడు క్రియల ద్వారా రక్షణ వస్తుందా అంటే రాదు. కానీ రక్షింపబడినటువంటి వ్యక్తి సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటాడా? చేస్తాడా సత్క్రియలు? అది సత్క్రియ కాదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ అంటే దాని జోలికి వెళ్తాడా? వెళ్ళడు. దాని ద్వారా రక్షణ సంపాదించుకుంటాడంటే లేదు. కానీ అది అతను రక్షింపబడ్డాడని చెప్పడానికి రుజువు.
అట్లాగే సిద్ధాంతం విషయంలో కూడా నువ్వు రక్షింపబడినటువంటి సమయంలో అన్నీ తెలిసి ఉండకపోవచ్చు నీకు, కానీ క్రమంగా ఎదుగుతావు వాక్యంలో. తర్వాత వాక్యం బోధించినటువంటి ఏ సత్యానికి వ్యతిరేకంగా నమ్మవు. అంటే అది నీ అవగాహనకు తీసుకొచ్చినప్పుడు, దేవుడు నిన్ను ఆ విషయంలో వెలిగించినప్పుడు ఖచ్చితంగా దాన్ని అంగీకరించే మనసు ఉంటుంది. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవుని సత్యాన్ని అంగీకరించడాన్ని బట్టి దేవుని సంబంధమైనటువంటి ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మనం తెలుసుకుంటామన్నటువంటి మాట చదువుతున్నాం మనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో సత్య సంబంధమైనటువంటి ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో ఎలా తెలుసుకుంటామంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించేవాడు దేవుని సంబంధి, దేవుని వాక్యాన్ని అంగీకరించని వాడు దేవుని సంబంధి కాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనంలో కూడా అదే మాట చదువుతున్నాం మనం. కాబట్టి దేవుని మాటకు విశ్వసనీయత కనబరచడం అనేది రక్షణలో భాగంగా చూస్తున్నటువంటి ఒక విషయం మనం. సో దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా విస్మరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు అని అంటే, తెలిసి ఒక సాధారణమైనటువంటి ఒక విశ్వాసి అలా అన్నాడు అని అంటే ఆయన్ని కూర్చోబెట్టి మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. కానీ ఒక బోధకుడిగా చాలామంది అవుతున్నటువంటి వ్యక్తి విషయంలో యేసుప్రభు పరిసయ్యులకు చెప్పిన విధంగా నీకు శ్రమ అనే చెప్పాల్సి ఉంటుంది మనం. తర్వాత దేవుడు దయచేసి ఆయన రక్షిస్తాడా అన్నది తర్వాత విషయం. కానీ వీ కెనాట్ డెఫినెట్లీ బీ సింపథెటిక్ టు ఎనీవన్ హూ టీచర్స్ ఎనీథింగ్ లైక్ దట్. రైట్. సో మీ మాటల్ని పారాఫ్రేజ్ చేస్తే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, యేసుప్రభు మరణ పునరుత్థానాలను అంగీకరించాడు, రక్షించబడ్డ అనుభవం కలిగి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ పొజిషన్లో ఉన్నాడు అన్న అవగాహన లేకపోతే, ఒక నార్మల్ వ్యక్తి అయితే అతన్ని కూర్చోబెట్టి మాట్లాడతాం, బోధకుడు అయితే అది తప్పుడు అవగాహన ఖండిస్తాం, ఎందుకంటే బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కాబట్టి. రైట్. సో ఇన్ దట్ సెన్స్, సో ఆ అవకాశం ఉందా అసలు? అంటే రక్షించబడ్డాను నేను, యేసుప్రభు మరణ పునరుత్థానాన్ని విశ్వసించాను, బైబిల్ చదువుతున్నాను అని కూడా ఇటు రెండవ వైపుగా, నాణానికి రెండవ వైపుగా యేసుక్రీస్తు మేబీ తండ్రి కంటే తక్కువ రెండవ పొజిషన్లో ఉన్నాడు అన్న అవగాహన కలిగి ఒక క్రైస్తవుడు జీవించగలుగుతాడా, లేకపోతే అటువంటి అవగాహన ఉండే అవకాశం ఉందా? అంటే కాంట్రాస్ట్గా కనిపిస్తుందా, పరస్పర విరుద్ధంగా, లేకపోతే అటువంటిది ఉండే అవకాశమే లేదా? అంటే అటువంటి అవకాశాలు ఉన్నాయంటే వాళ్ళని క్రైస్తవులుగా మనం అంగీకరించడానికి అవకాశం లేదు. కానీ అలా ఒక వ్యక్తి జీవించే అవకాశం ఉందంటే ఏరియస్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. రైట్. యెహోవా సాక్షులు ఉన్నారు, క్రిస్టడెల్ఫియన్స్ ఉన్నారు, మార్మన్స్ ఉన్నారు. అంటే మార్మన్స్ అది వేరే కేటగిరీ అనుకోండి, వాళ్ళకి ఇంకా మార్మన్సే లేదు. అంటే అవగాహన అంటే సేమ్ మళ్ళీ అక్కడికే వస్తున్నా. సబార్డినేషన్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద వర్డ్ స్టడీ దగ్గర కొంచెం తప్పిపోవడం. ఎస్పెషల్లీ జాన్ 3:16 బిగాటన్ అన్న పదాన్ని వాళ్ళు ఏరియన్స్ దాన్ని లిటరల్ గా తీసుకోవడం, వాళ్ళు సృష్టింపబడ్డాడు ఆయన రెండవ వ్యక్తిగా దాన్ని కొంచెం తక్కువ చేసి చెప్పడం అనేది జనరల్ అండర్స్టాండింగ్ అట్లా స్టార్ట్ అయింది ఏరియనిజం. సో ఇప్పుడు అదే ఉద్దేశాన్ని సంఘంలో ప్రజలు కూడా కలిగి ఉండే అవకాశం ఉంది కదా. సో వాళ్ళు డెఫినెట్గా లీడర్షిప్కి వస్తే లీడర్షిప్ మాట్లాడుతుంది, బట్ వ్యక్తిగతంగా ఆ వ్యక్తి రక్షించబడ్డాడు అన్న స్టేట్మెంట్స్, రక్షించబడ్డాను అన్న భ్రమలో కూడా ఉండే అవకాశం ఉందా? ఉంది. అంటే వాళ్ళు డెఫినెట్లీ రక్షింపబడ్డారనే అనుకుంటున్నారు యాక్చువల్లీ. అండ్ ఎంతగా భ్రమలో ఉన్నారు అని అంటే, వాస్తవానికి అలా కాకుండా నమ్మే వాళ్ళు ఎవరు రక్షణలో లేరు కాబట్టి వాళ్ళని మనం నడిపించాలన్న ఉద్దేశంతో చాలా సమర్పణతో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు వాళ్ళు యాక్చువల్లీ. అందుకే డోర్ టు డోర్ మీరు రిమోట్ ఏరియాస్కి వెళ్ళి చూడండి, జంగల్స్ ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఆదివాసులు ఉంటారు అన్న లాంటి ప్లేసెస్కి కూడా వెళ్ళి చూడండి, అక్కడ కల్ట్స్ ఉంటారు. కానీ 5 పాయింట్ క్యాల్విన్స్ ఎవరు ఉండరు, వాళ్ళు పట్టణాల్లోనే పరిచర్య చేస్తారు. అంటే ఫస్ట్ నన్ను నేను వేసుకుంటున్నాను యాక్చువల్లీ, తర్వాత ఇఫ్ ద గ్లవ్ ఫిట్స్ యూ కెన్ వేర్ ఇట్. కానీ అంటే అసత్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిలో సగం మనకు ఉండుంటే వీ వుడ్ రియలీ డన్ వండర్స్. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయడం వాళ్ళకేం సరదా కాదు, వాళ్ళు సాక్రిఫిషియల్గా చేస్తున్నారు. అది వాళ్ళ త్యాగాన్ని చూడగలగాలి మనం కదా. దే ఆర్ లీవింగ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ గోయింగ్ అండ్ లివింగ్ ఇన్ అ రిమోట్ ప్లేస్. వాళ్ళు ఇక్కడ మంచి కెరియర్స్ ఫాలో అవ్వలేక కాదు, సంపాదించుకోలేక కాదు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కంఫర్ట్స్ని ఆలోచించి వెళ్లకుండా ఆగిపోవడం అట్లాంటిది కాదు, వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు యాక్చువల్లీ. దట్ మీన్స్ దే ఆర్ సో మచ్ కమిటెడ్. అండ్ ఎంత భ్రమపరచబడ్డారంటే అదే సత్యము, అందులోనికి ఇంకా చాలామందిని నడిపించాలన్నటువంటి సమర్పణ కనబడుతుంది వాళ్ళు బేసిక్లీ. రైట్. సో ఇంతవరకు మనం చూసినటువంటి
ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాము. అయితే ఈ పూర్తి కార్యక్రమం యొక్క నిడివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు కేవలం మొదటి భాగాన్ని మాత్రమే మేము ప్రసారం చేయడం జరిగింది. దీనికి కొనసాగింపుగా ఉన్నటువంటి మరొక భాగాన్ని మరొక రోజున వీలు చూసుకొని దాన్ని ప్రసారం చేస్తాము. అలాగే నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసినట్టుగా హితబోధ జూన్ 17వ తారీఖున ఒక ఫుల్ డే కాన్ఫరెన్స్ని నిర్వహించబోతోంది కనుక దయచేసి ఇంకా రిజిస్టర్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే దానికి రిజిస్టర్ చేసుకోవాలని, ఆ రిజిస్ట్రేషన్ లింక్ మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ సెక్షన్లోను పోస్ట్ చేస్తూ ఉన్నాము. దాన్ని మీరు రిజిస్టర్ చేసుకోవడమే కాకుండా మీకు తెలిసిన పరిచయస్తులందరికీ కూడా దాన్ని తెలియపరచాలని, దాన్ని షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం మాత్రమే కాకుండా తెలుగులో అనేక రీసోర్సెస్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తూ ఉంది. వ్యాసాల రూపంలో, పుస్తకాల రూపంలో, వీడియో ప్రసంగాలు, ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, కామెంటరీలు, టీఎస్కే రెఫరెన్స్లతో కూడిన బైబిల్, ఇలా అనేక రీసోర్సెస్ని ఉచితంగా తెలుగులోకి అందుబాటులోకి తీసుకురావడం కొరకు హితబోధ పనిచేస్తుంది. ఈ వనరులన్నీ మీకు 3 విధాలుగా అందుబాటులో ఉన్నాయి. మొదటిది హితబోధ వెబ్సైట్. గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారి నా హితబోధ వెబ్సైట్ని సందర్శించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే వెబ్సైట్లో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా హితబోధ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వనరుల్ని మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి నిమిత్తం వీరు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, పరిచయస్తులకు కూడా వీటిని తెలియపరచాలని, వారికి కూడా క్షేమాభివృద్ధి కలిగే విధంగా మీరు వీటిని వారికి షేర్ చేయాలని, ఆ రీతిన మీరు ఈ పరిచర్యకు మీ వంతు కంట్రిబ్యూషన్ మీరు అందించాలని, అలాగే మీ ప్రార్థనలు ఈ పరిచర్య గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలని కూడా మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.